మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనగానే మన మిడిల్ క్లాస్ మైండ్కి వచ్చే మొదటి ఆలోచన ఏంటో తెలుసా? ఒకవేళ నా డబ్బులు మునిగిపోతే పరిస్థితి ఏంటి? నా కష్టార్జితం అంతా నష్టపోతే నేను రోడ్డున పడతానేమో. ఈ ఒక్క భయం వల్లే మనలో 90% మంది కేవలం బ్యాంక్ ఎఫ్డీలు లేదా బంగారంలోనే డబ్బులు దాచేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ అలా చేయడం వల్ల మీరు తెలియకుండానే ప్రతిరోజు నష్టపోతున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ డబ్బుకి 100% సేఫ్టీ ఉంటుంది, స్టాక్ మార్కెట్ రేంజ్లో రిటర్న్స్ వస్తాయి, రూపాయి నష్టం లేకుండా మీరు కోటీశ్వరం అవ్వచ్చు అంటే నమ్ముతారా? వివరం లేనివాడు జూదం ఆడి నష్టపోతారు, కానీ వ్యూహం స్ట్రాటజీ ఉన్నవాడు ఎలాంటి రిస్క్ లేకుండా సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న టాప్ 1% మిలియనీర్స్ ఫాలో అయ్యే ఆల్ వెదర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో సీక్రెట్ ని రివీల్ చేయబోతున్నాను. ఎండ వచ్చినా వాన వచ్చినా చివరకు స్టాక్ మార్కెట్ ఘోరంగా పడిపోయినా సరే మీ డబ్బు మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఈ ఒక్క వీడియో మీ రాబోయే తరాల తలరాతను మార్చేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్. ఇప్పటి వరకు మీరు చాలా వీడియోలలో మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ అని విడివిడిగా విని ఉంటారు. కానీ మీకున్న జీతంలో లేదా ఆదాయంలో అసలు ఏ ప్రోడక్ట్లో ఎంత శాతం ఇన్వెస్ట్ చేయాలో ఎవరు ప్రాక్టికల్గా చెప్పరు. అందుకే ఈరోజు ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్యాల్కులేషన్తో వివరించబోతున్నాను. ఈ వీడియో ముగిసేసరికి మీ ఏజ్కి తగ్గట్టు మీ డబ్బును ఎక్కడ ఎలా దాచాలో మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. సరే, అసలు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మనకి ఎందుకు అంత ముఖ్యం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకుందాం. మీ టీంలో ఉన్న 11 మంది బ్యాట్స్మెన్లే అయితే ఆ మ్యాచ్ గెలవగలరా? లేదు. ఒకవేళ 11 మంది బౌలర్లే అయితే గెలవగలరా? అస్సలు గెలవలేరు. టీం గెలవాలి అంటే ఓపెనర్లు ఉండాలి, మిడిల్ ఆర్డర్లు ఉండాలి, ఆల్రౌండర్లు ఉండాలి, బౌలర్లు కూడా ఉండాలి. మీ ఆర్థిక జీవితం కూడా ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిదే. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి కేవలం రియల్ ఎస్టేట్లోను లేదా బంగారంలోనూ పెట్టేస్తారు. అనుకోకుండా ఒక అర్ధరాత్రి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి 5 లక్షలు కావాల్సి వస్తే ఆ భూమిను, ఇల్లును ఒక్క రోజులో అమ్మగలరా? అమ్మలేరు. దీనే లిక్విడిటీ క్రైసిస్ అంటారు. మరికొందరు ఎక్కువ ఆశపడి డబ్బులన్నీ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టోలో పెడతారు. మార్కెట్ ఒక్కసారి క్రాష్ అయితే గుండె ఆగినంత పని అవుతుంది. అందుకే మీ డబ్బుని ఒకే చోట పెట్టకుండా వేర్వేరు ఆస్తులలో విభజించడాన్ని అసెట్ అలొకేషన్ అంటారు. ఇది తెలిస్తే మార్కెట్ పడిపోయినా మీ జోబికి చిల్లు పడదు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రూపాయి నష్టం లేకుండా కోటీశ్వరుడు అవ్వడానికి డిజైన్ చేసిన 4 పిల్లర్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పిల్లర్ నెంబర్ 1, అత్యవసర మరియు గ్యారంటీ మీది. ద డిఫెన్సివ్ లేయర్ 20%. ఇది మీ టీంలోని వికెట్ కీపర్ లాంటిది. ఇందులో రిస్క్ అసలు ఉండకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునేలా ఉండాలి. ఎక్కడ పెట్టాలి? బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీస్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ప్రభుత్వ స్కీమ్ అయిన పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవైడ్ ఫండ్. లాభం, ఇవి మీకు 7% నుండి 8% వరకు గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాయి. దేశంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా ఈ డబ్బు 100% సేఫ్. పిల్లర్ నెంబర్ 2, ద అగ్రెసివ్ లేయర్ 40%. మీ డబ్బు ఇన్ఫ్లేషన్ ని దాటి రాకెట్లో దూసుకుపోవాలి అంటే ఈ లేయర్ చాలా ముఖ్యం. ఇది మీ టీంలోని మెయిన్ బ్యాట్స్మెన్ లాంటిది. ఎక్కడ పెట్టాలి? ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, నిఫ్టీ 50, లార్జ్ క్యాప్ మరియు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. డైరెక్ట్ స్టాక్స్ తెలియకపోయినా కేవలం ఎస్ఐపి ద్వారా మాత్రమే వెళ్ళండి. లాభం, లాంగ్ టర్మ్ 10+ ఇయర్స్లో ఇవి మీకు ఈజీగా 12% నుండి 15% వరకు రిటర్న్స్ ఇస్తాయి. కాంపౌండింగ్ మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. పిల్లర్ నెంబర్ 3, క్రైసిస్ ఫీల్డ్, ద అల్టిమేట్ ప్రొటెక్టర్ 15%. స్టాక్ మార్కెట్ పడిపోయిన, ప్రపంచంలో యుద్ధాలు లేదా కరోనా లాంటి పాండమిక్ వచ్చినప్పుడు కేవలం ఒకే ఒక ఆస్తి విపరీతంగా పెరుగుతుంది, అదే బంగారం. ఎక్కడ పెట్టాలి? ఫిజికల్ గోల్డ్ కొనకండి. అందులో తరుగు మంజూరీ వేస్ట్ అవుతుంది. దానికి బదులు ప్రభుత్వానికి చెందిన ఎస్జీబీ, సెవరేజ్ గోల్డ్ బాండ్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. దీనిపై
ట్యాక్స్ ఉండదు. పైగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2.5% అదనపు వడ్డీ కూడా ఇస్తుంది. ఇది మీ పోర్ట్ఫోలియోని మునగకుండా కాపాడుతుంది. పిల్లర్ నెంబర్ 4, స్థిరాస్తి, ద వెల్త్ యాంకర్. 25%. మీ దగ్గర కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు కూడినప్పుడు మీ వెల్త్ కి ఒక స్టెబిలిటీ రావడానికి రియల్ ఎస్టేట్ హెల్ప్ అవుతుంది. ఎక్కడ పెట్టాలి? అప్పులు చేసి పెద్ద అపార్ట్మెంట్ కొనకండి. ఓపెన్ ప్లాట్ లేదా గ్రోత్ పోర్ట్ఫోలియో ఉన్న ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. చిన్న మొత్తంలో అయితే REITs, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా కేవలం 500తో కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. లాభం: ఇది మీకు లాంగ్ టర్మ్లో స్థిర ఆస్తి వృత్తిని, ప్యాసివ్ ఇన్కమ్ని ఇస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ మాట్లాడుకుందాం. చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న నువ్వు చెప్పినట్లు 40% స్టాక్ మార్కెట్లో పెడితే రేపు హర్షత్ మెహతా స్కామ్ లాంటిది ఏదైనా జరిగి మార్కెట్ జీరో అయిపోతే నా పరిస్థితి ఏంటి అని. నేను ఒక కన్ను తెరిపించే నిజం చెప్తాను, వినండి. స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50 అంటే ఏంటో తెలుసా? మన భారతదేశాన్ని నడిపిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన టాప్ 50 కంపెనీలు రిలయన్స్, TCS, HDFC, టాటా, ఇన్ఫోసిస్ వంటివి. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకవేళ నిఫ్టీ 50 జీరో అయిపోవాలి అంటే టాటా కంపెనీ మూతపడాలి, రియల్ ఎస్టేట్ మునిగిపోవాలి, HDFC బ్యాంక్ బోర్డు తిప్పేయాలి, అంటే దేశం మొత్తం సర్వనాశనం అయిపోవాలి. ఒకవేళ అదే జరిగితే మీ దగ్గర ఉన్న బ్యాంకు డబ్బులు కూడా చెల్లకుండా పోతాయి. దేశ రూపాయి విలువ పడిపోతుంది. అంటే దేశం బ్రతికి ఉన్నంత కాలం, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నంత కాలం స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. మీ దేశం మీద మీకు నమ్మకం ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నా పర్సనల్ ఒపీనియన్ మరియు ఒక గోల్డెన్ రూల్ మీకు చెప్తాను. దీన్ని రూల్ ఆఫ్ 100 అంటారు. మీ వయసుని 100లో నుండి తీసేయండి. ఉదాహరణకు మీ వయసు 25 ఏళ్ళు అనుకుందాం. 100 - 25 = 75. అంటే మీ ఇన్వెస్ట్మెంట్లో 75% డబ్బుని మీరు ధైర్యంగా స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి హై గ్రోత్ అసెట్లో పెట్టవచ్చు. మిగిలిన 25% డబ్బును మాత్రం FDలు, బంగారంలో పెట్టాలి. ఒకవేళ మీ వయసు 50 ఏళ్ళు అయితే 100 - 50 = 50%. అప్పుడు మార్కెట్లో 50% స్కీమ్లో పెట్టాలి. వయసు చిన్నగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్రోత్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయాలి. పక్కవాడి పోర్ట్ఫోలియో చూసి కాపీ కొట్టకండి. మీ వయసుకి, మీ అవసరానికి తగ్గట్టు మీ టీంని మీరే సెలెక్ట్ చేసుకోండి. మరి మిత్రులారా, ఈరోజు మనం నేర్చుకున్న ఈ వీడియో మీలో ఎంతమందికి ఉపయోగపడింది? మీరు ఇప్పటి వరకు మీ డబ్బుని ఎక్కడ దాస్తున్నారో? కేవలం బ్యాంకుల్లోనే ఉంచారా, లేదా ఈరోజే మీ ఆల్ వెదర్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయబోతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో వెనుక నా ఎంతో కాలపు రీసెర్చ్ మరియు కష్టం ఉంది. ఈ కంటెంట్ మీకు నిజంగా వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. డబ్బుని ఎక్కడ పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్న మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియో లింక్ వాట్సాప్లో షేర్ చేయండి. ఎందుకంటే అందరూ ఆర్థికంగా ఎదగడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ ఫైనాన్షియల్ సిరీస్ మిస్ అవ్వకూడదు అంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించడం మీ చేతుల్లో ఉంది, కానీ దాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చడం మీ వ్యూహంలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.